నందమూరి బాలకృష్ణ మాస్ విశ్వరూపాన్ని మరోసారి బయటపెట్టిన చిత్రం లెజెండ్. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. బాలయ్య కెరియర్లో స్పెషల్ మూవీగా నిలిచిన ఈ చిత్రం మార్చి 28కి సరిగ్గా 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. దీంతో లెజెండ్ 10 ఇయర్స్ సెలబ్రేషన్స్ పేరుతో ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్కి బాలకృష్ణ, బోయపాటి, నిర్మాతలు, హీరోయిన్ సోనల్ చౌహాన్, ఇతర చిత్ర యూనిట్ హాజరయ్యారు. ఇక ఈ ఈవెంట్లో బాలయ్య ప్రసంగం హైలైట్గా నిలిచింది. లెజెండ్ చిత్రంతో పాటు బాలయ్య రాజకీయ అంశాలను కూడా టచ్ చేశారు. వేదికపై తన పక్కనే ఉన్న హీరోయిన్ సోనల్ చౌహాన్ గురించి బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. సోనల్ చౌహాన్ డ్రెస్ని బాలయ్య ఏకంగా రాజకీయాలతో ముడిపెట్టేశారు. ఇవాళ అనుకోకుండా మా హీరోయిన్ సోనల్ చౌహాన్ పసుపు చీరలో వచ్చింది. పసుపు శుభానికి సూచకం. పసుపు శుభకార్యాలకు ఆహ్వాన జీతం. పసుపు అంటే సంక్షేమం, పసుపు అంటే అభివృద్ధి అంటూ బాలయ్య సోనల్ చౌహాన్ని బాగానే బంధించారు. 2014 ఎన్నికల ముందు లెజెండ్ చిత్రం విడుదలైంది. ఆ చిత్ర ప్రభావం ఎంత ఉండిందో ఆ ఎన్నికల రిజల్ట్స్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.